నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. నేను బబిత. నిన్ననే నీట్ ఎగ్జామ్స్ పేపర్ అయితే లీక్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటస్వామి గారు అయితే ఒక ఇనిషియేటివ్ తీసుకొని పేపర్ చోర్ గద్దీ చోర్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే అండి. అయితే మ్యాక్సిమం చూసుకుంటే ఇదేం ఫస్ట్ టైం కాదు ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం. ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ అయింది. సో ఒక పొజిషన్లో ఉన్నారు మీరు, ఒక ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మీరు ఏం చెప్తారు? అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 79 సార్లు పేపర్ లీక్లు అయినాయి. 49 సార్లకు పైగా రీ ఎగ్జామ్లు కండక్ట్ చేశారు. ఇదే నీట్ ఎగ్జాము 4 సార్లు 5 సార్లు పైగా లీక్ అయింది. 2024లో కూడా సేమ్ ధర్మేంద్ర ప్రధానే ఉన్నాడు. అప్పుడు కూడా లీక్ చేసింది బీజేపీ నాయకులే. ఇప్పుడు కూడా లీక్ చేసింది శిఖర్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేవైఎం నాయకుడు. అదే ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు. ఇంకా వారికి ఈ నీట్కి సంబంధించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కువ అంటే ఫస్ట్ రావాలనే ఒక దాంతో 20 లక్షలకి 30 లక్షలకి అమ్ముకునే విధంగా చేస్తే దాన్ని వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో, టెలిగ్రామ్లలో సర్క్యులేట్ చేసి దాన్ని 5,000కి 10,000కి అమ్మే విధంగా, అంటే ఈ దేశ భవిష్యత్తు 22 లక్షల మంది దేశ భవిష్యత్తు దీన్ని తాకట్టు పెట్టి 5,000కి 10,000కు అమ్మే విధంగా బీజేపీ నాయకులు వ్యవహరించడము, బీజేపీ నాయకులకి విద్యార్థుల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరి ధోరణిని ఎన్ఎస్సీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ యొక్క అంశం మీద కూడా మేము మొన్న రాహుల్ గాంధీ గారు ఏదైతే ట్వీట్ పెట్టారో వెంటనే పొద్దున్నే, అంటే నిన్న మధ్యాహ్నంకి ఎగ్జామ్ పేపర్ని దీన్ని ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ డేట్లు ప్రకటిస్తామని చెప్పారు. చాలామంది విద్యార్థులు కూడా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అని లేకుండా రాత్రి పగలు డబ్బులు వెచ్చించి సంవత్సరాలు కోచింగ్ తీసుకొని ఎవరికైనా కూడా డాక్టర్ కావాలనేది ఒక పెద్ద కళ. ఆ కళని వాళ్ళు సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడతారు. ఇదంతా కూడా ఎవరికి జరుగుతుందంటే పేద మధ్యతరగతి కుటుంబాలకి, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే డబ్బున్నోడు ఎట్లైనా చేసే వాడికి ఇది ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. కానీ పేదలకు మాత్రం చదువు ఒకటే ఆప్షన్ కాబట్టి ఇది ఉంటుంది. ఇటువంటి నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా మేము ఖండించుకుంటూ దేశవ్యాప్తంగా ఎన్ఎస్యుఐ ఒక కార్యాచరణ తీసుకుంది. ఆ కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలనే విషయాన్ని కూడా మేము ఈరోజు ప్రెస్ మీట్లో పెట్టి వివరించడం జరిగింది యావత్ తెలంగాణ ప్రజానీకానికి. అయితే ఇందులో చూసుకుంటే కూడా మీరు నిన్న పేపర్ లీక్ అయిన తర్వాత కూడా అక్కడ గవర్నమెంట్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటంటే ఇంకా మళ్ళీ స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫీజు మళ్ళీ రీపే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మళ్ళీ ఏ అయితే సెంటర్స్లో ఎగ్జామ్ రాశారో అక్కడే మళ్ళీ ఎగ్జామ్స్ రీకండక్ట్ చేస్తాము అని చెప్తా. అంటే దీన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? దీన్ని ఎట్లా చూడొచ్చు? 100% మేడం. ఇప్పుడు లీక్ జరిగిన తర్వాత నువ్వు ఎన్ని పైసలు నీకు మళ్ళీ ఫీజు తీసుకుంటే ఏంది, తీసుకోకపోతే ఏంది, నీకు అక్కడే పెట్టాలని ఏముంది, ఇంకొక దగ్గర పెడితే ఏముంది. సరే, ఇప్పుడు స్టూడెంట్కి ఒక 5 కిలోమీటర్లలో సెంటర్ ఇస్తే మళ్ళీ వెళ్తాడు, ఎగ్జామ్ రాసేటోడు ఖచ్చితంగా వెళ్తాడు. ఇవన్నీ పక్కన పెట్టి మీకు వెసులుబాటు ఇచ్చేసినాము, ఏదో మీకు పెద్దగా బెనిఫిట్ చేసినట్టు స్టంట్లు, అంటే అన్నీ ఎట్లుంటాయి అంటే మోడీ గారు స్టంట్లు చేసినట్టు అనమాట. వీళ్ళకి కూడా నేర్పిస్తారు అనమాట. నేర్చుకుని అవే వీళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్తుంటారు. అసలు ఎన్టీఏ అనేదే ఒక అంటే మీకు ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఆ వ్యక్తి ఎవరైతే ప్రకాష్ జోషి ఎవరైతే ఉన్నారో వాడు వ్యాపం స్కామ్లో ఉన్న వ్యక్తి. మధ్యప్రదేశ్లో సస్పెండ్ అయితే వాడిని తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ రికమెండేషన్ మీద వానికి ఎన్టీఏలో చైర్మన్గా ప్రకటించారు. ఆల్రెడీ వాని మీద కేసున్న వాడిని తీసుకొచ్చి పెట్టడమే తప్పు. దాంట్లో మళ్ళీ లీక్ అయితే మీకు లీక్ చేసిన దాన్ని తోచిపుచ్చుకుంటూ మేము ఆ ఎంక్వైరీ చేస్తాము, ఏ ఎంక్వైరీ చేస్తామని మళ్ళీ పక్కదోవ పట్టిస్తూ పిల్లలకి ఏదో వెసులుబాటు ఇచ్చినట్టు ఈ డ్రామా అంతా డ్రామా క్రియేటర్లో నెంబర్ 1 ఉంటారు అనమాట. పొలిటికల్ డ్రామాయిస్ట్ పార్టీ ఇది. సో ఎట్లయితే బలత్కార్ జనతా పార్టీ ఉందో డ్రామా పార్టీ కూడా జనతా పార్టీ ఇది. సో నేనేమంటున్నా, విద్యార్థులకు అది కాదు, ఫేర్ ఎగ్జామ్ కావాలి. కష్టపడిన వాడికి ఆ ఫలితం కావాలి. ఎవరైతే రాత్రి పగలు కష్టపడ్డారో వాళ్ళకి అది దక్కితేనే కదా దాంట్లో ఉండే మజా. ఎవరో నేను కష్టపడ్డా, నేను పొద్దున్న సాయంత్రం అంతా చదువుకున్న, ఎవరికో డబ్బులు 5,000కో 10,000కో 20,000కో నా పేపర్ని అమ్మేస్తే నా భవిష్యత్తు వాళ్ళలోకి వెళ్ళిపోతే నా కష్టం అంతా కూడా వృధా అయిపోతానే కదా మా అందరికీ కూడా ఏవైతే ఉంటాయి. సో ఇవన్నీ డ్రామా బాజీలు బాగా చేస్తారు. మీరు అసలు ఇవేంది, ఇంకా మోడీ గారు వచ్చి ఇంకా డ్రామా చేస్తారు. మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్న విద్యార్థులకి క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే 22 లక్షల మంది జీవితాన్ని నాశనం చేసినాం. తెలంగాణ వ్యాప్తంగా 70,000కు పైగా విద్యార్థుల జీవితాలు ఇప్పుడు అంధకారంలో ఉన్నాయి.
ప్రెషర్ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకొని పిల్లలు ఏదన్నా ఒక అఘాయిత్యాలు చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక్క ప్రాణం కూడా విలువైన ప్రాణం. ఎందుకంటే రేపు 50-60 సంవత్సరాలు బతికి దేశ భవిష్యత్తు వాళ్ళంతా పేదలకి సర్వీస్ చేయబోయేటోళ్ళు వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడటం అనేది చాలా అత్యంత బాధాకరమైన విషయము. ఈ యొక్క విషయంలోనే మేము పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక తీసుకొని అధికార పక్షాన ఉన్నా కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థికి అంటే మెడికల్ అని కాకుండా అసలు వీళ్ళు చేసిన స్కీమ్లు స్కామ్లు ఎటువంటివి ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళడానికి మేము ప్రణాళిక చేస్తూ ఉన్నాం, ప్లాన్ చేసినాం. దాన్ని రేపటి నుంచి కూడా అమలు చేస్తాం. రైట్. అయితే ఫైనల్గా ఒక రాష్ట్ర అధ్యక్షులు పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఆత్మహత్యలు చేసుకోవడం లేదా డిప్రెషన్లోకి లోన్ అవ్వడం అట్లా ఉంటారు. అండ్ పేరెంట్స్ కూడా చాలా కష్టపడి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి ఆ ఎగ్జామ్స్కి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఎలాంటి వాళ్ళు పిచ్చి పనులు చేసుకోకుండా ఉండాలి అండ్ మీ కార్యాచరణ పైదాకా తీసుకెళ్ళాలి, దీన్ని చాలా బలోపేతం చేయాలి అని అంటే సింగిల్ వర్డ్లో ఏం చెప్తారు? అంటే మేము విద్యార్థులకి పిలుపునిచ్చేది అదే. విద్యార్థి సచ్చి సాధించేది ఏం లేదు. అంటే చదువుకున్న వ్యక్తిగా ఒక ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వీళ్ళకి పిలుపునిచ్చేది అదే. ఒక విద్యార్థి సచ్చి సాధించేది ఏం లేదు. మనము ఏదైనా కూడా ధైర్యంతో, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒంటరి కాదు, మీరు ఒక్కరే కాదు, మీతో పాటు వ్యవస్థ ఉంది, మీకు ఎన్ఎస్యుఐ ఉంది, మీకు మిగతా విద్యార్థి సంఘాలు ఉన్నాయి, మీకు పార్టీల అండ ఉంది. మీకు ఎక్కడ కూడా కష్టపడిన మీకు ఎక్కడ కూడా అన్యాయం జరిగే విధంగా కానీయము. మేము ఉన్నంత వరకు మీకు ఆ విషయం కానీయము. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు క్లియర్ కట్గా నీట్ ఎగ్జామ్లో ప్రతి తల్లిదండ్రితోటి ప్రతి విద్యార్థితోటి మేము ఉన్నామని చెప్పి వారు భరోసా ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరం మీకోసం ఉంటాము. మీకు ఏ కష్టం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ గడప మీరు ఎప్పటికీ ఖుల్లా ఉంటుంది, 24/7 ఖుల్లా ఉంటుంది. మీరు మహేష్ అన్న కానీ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కూడా మీరు అప్రోచ్ కావచ్చు. లేకపోతే విద్యార్థి సంఘంలో ఉన్న మాకు మీరు ఎప్పుడు టచ్లో ఉంటారు కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా మాకు ఉంటుంది. పిచ్చి పనులు చేసి సూసైడ్ వంటివి, ప్రెషర్ లాంటి, టెన్షన్ లాంటి ఇదే ఏజ్లో తీసుకోవద్దనేసి అందరికీ కూడా విద్యార్థులకి చేతులు జోడించి నమస్కరిస్తూ మరి మీకు తెలియజేస్తా ఉన్నా, ఎన్ఎస్ఏ మీతో ఉంది. మీ తరపున మేము కొట్లాడతాం, మీకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడతాం. ఆ విషయంలో మీరు ఎటువంటి సంకోచం మీలో ఉండొద్దు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము యూనివర్సిటీలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో రీప్రజెంటేషన్ నుంచి దిష్టిబొమ్మ దహనాలు, జులుసులు, మర్షాల్ జులుసులు, ర్యాలీలు అంటూ చాలా కార్యక్రమాలను కూడా మేము ప్రణాళిక చేసుకున్నాం. మేము ముందుకు పోతాం, మీ దగ్గరకు వస్తాం, మీ దగ్గర చేరుకుంటాం, మీకు ధైర్యాన్ని తెలియజేస్తాం.